అందరికీ నమస్కారం. దారుణమైన విధిరాత అంటే ఇదేనండి. జనవరి 23, 2023 అమెరికాలో సియాటల్లో మన జాహ్నవి తెలుగు అమ్మాయి, వాళ్ళ నాన్న శ్రీకాంత్, అమ్మ విజయలక్ష్మి. వాళ్ళ నాన్న శ్రీకాంత్ హెడ్ కానిస్టేబుల్. వీళ్ళది వచ్చేసి కర్నూలు జిల్లా ఆదోని దగ్గర ఊరండి. బట్ వీళ్ళు కేతాల మండలం కంబలనూరు క్యాంప్ ఏరియా దగ్గర ఉంటూ ఉన్నారు. ఆమె ఎంఎస్ కోసం అబ్రాడ్ వెళ్ళింది. రోడ్డు మీద వెళ్తుంది. ఆ మూమెంట్లో ఒక పోలీస్ కార్ ఆమెని, ఆ పోలీస్ కారు వెళ్ళాల్సిన స్పీడ్ 40 km/h, వాడు 120 km/h వెళ్ళాడు. వాడు గుద్దుడికి జాహ్నవి 100 మీటర్ల దూరంలో వెళ్ళి పడింది. స్పాట్లో చనిపోయాడు. దెన్ ఆ వెహికల్ వెనక్కి వచ్చింది ఆమెను చూస్తాను. అప్పుడు డేనియల్ అడర్ అని చెప్పేసి ఒక వెధవ పోలీసు వాడు, చూస్తే చిన్నదానిలాగే ఉంది, చచ్చిపోయింది, 11,000 ఎక్కువ, అంటే $11,000 ఎక్కువ పరిహారం చాలే అని ఎటకరంగా నవ్వేసి పోయింది, చచ్చిపోయిందని చెప్పేసి అన్నాడు. అది వాడి దగ్గర ఉన్నటువంటి బాడీ కెమెరాలో రికార్డ్ అయింది. అది బయటకు వచ్చింది. ఇక సమాజం వాడినైతే అసలు ఇంకా చంపేద్దాం నిధులు అన్నారు. ఇక పోలీస్ డిపార్ట్మెంటు, ఇది నిజంగా మా డిపార్ట్మెంట్కి సిగ్గుచేటు, చింతిస్తున్నాం, బాధపడుతున్నాం, వాడిని సస్పెండ్ చేసేసారు. ఈలోపు మరి మా బిడ్డని చంపారు. చంపింది కాక ఆ చావుని ఎకిల్తనంగా మాట్లాడారు. మహాపాపం అంటూ వీళ్ళు $110 మిలియన్ కేసు వేశారు నష్టపరిహారం. దెన్ ఫైనల్లీ $29 మిలియన్, అంటే మన కరెన్సీలో 262 కోట్ల రూపాయలు ఆ సియాటెల్ నగరానికి సంవత్సరంలో ఉంటారు చూసారా. ఇక డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. అగ్రిమెంట్ కూడా అయిపోయారు. అది అంటే ఓ రకంగా విజయం సాధించారు. ఆ బిడ్డను తిరిగి తీసుకురాలేరు, కానీ ఆ మరణానికి సంబంధించి బాధ్యులైనటువంటి ఆ ప్రభుత్వం దగ్గర నుంచి నష్టపరిహారం పొందారు. ఈ వార్త వినటానికి 1 డే బిఫోరే పాపం శ్రీకాంత్, ఆయన పెద్ద ఆయన జాహ్నవి వాళ్ళ నాన్నగారు గుండెపోటుతో చనిపోయారు. ఇప్పుడు మన జాహ్నవి యొక్క అమ్మ విజయలక్ష్మి అండ్ తన చెల్లి వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్, దయచేసి రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త, రోడ్డు పక్కన వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త, ఓకేనా. ఇక ప్రాణం అన్నప్పుడు అది ఏ ప్రాణమైనా దాని విలువని నువ్వు డిసైడ్ చేయకూడదు. దానికి విలువ లేదన్నట్టు ఏకిల్తనం నువ్వు మాట్లాడకూడదు. అది మహాపాపం. ఓవరాల్ ఈ మధ్యకాలంలో అమెరికాలో భారతీయులు కొంతమంది చనిపోతూ ఉన్నారు, అజ్ఞాత వ్యక్తుల చేతిలో, తెలిసిన వారి చేతిలో. బట్ పోలీసు చేతిలో చనిపోయి, ఆ పోలీసుల చేత చనిపోయిన తర్వాత కూడా వెకిలితనంగా మాటలు పడ్డటువంటి ఆమె ఆత్మ ఆ రోజు ఎంత క్షోభించిందో. ఈరోజు 242 కోట్ల నష్టపరిహారం వచ్చిన తర్వాత కుటుంబానికి ఎంతోకంత ఇది హెల్ప్ అయిందని అనుకొని ఆమె ఆత్మ శాంతించి ఉండొచ్చు. బట్ ఎంతో తన తండ్రి మరణించేసరికి మరల ఆత్మ పాపం ఘోషిస్తూనే ఉంటుంది.